కాసేపట్లో లాస్య నందిత అంత్యక్రియలు జరగనున్నాయి. ఈస్ట్ మారేడ్పల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాసేపట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఇప్పటికే లాస్య భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని పరామర్శించారు. లాస్య నందిత పోస్ట్మార్టం రిపోర్ట్ను విడుదల చేశారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. లాస్య ఎడమకాలు పూర్తిగా విరిగిపోయిందని, 6 దంతాలు ఊడిపోయాయి అన్నారు. తలకు బలమైన గాయమైనట్లు రిపోర్టులో వెల్లడించారు. లాస్య నందిత నివాసం వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఏ సమయానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోబోతున్నారు? అనంతరం అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించనున్నారు? పార్థివ దేహానికి నివాళులర్పించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితమే మేడారం పర్యటన పూర్తి చేసుకుని ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మరొక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఇటు కార్వాన్లోని కార్ఖానాలోని లాస్య నందిత ఇంటికి ఆయన రాబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత కూడా లాస్య నందిత అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంతిమ యాత్ర కూడా ఆమె ఇంటి దగ్గర నుంచి కూడా ప్రారంభమవుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఉదయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు, ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లోని పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా వచ్చి లాస్య నందితకి నివాళులు అర్పించనుంది. వీటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆమెకి దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్న వారితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. లాస్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కూడా కడసారి వీడ్కోలు పలికిన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా లాస్య నందిత అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇటు వెస్ట్ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో కూడా కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత కూడా అంతిమ శోభయాత్ర ప్రారంభంగా అవుతుంది. 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కూడా అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇటు నియోజకవర్గానికి సంబంధించినతో పాటు గతంలో సాయంతో కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వారంతా కూడా మధ్యాహ్నం నుంచి కూడా చేరుకున్నారు. గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆమె పార్థివ దేహాన్ని ఇక్కడ తీసుకొచ్చి సందర్శనార్థం కూడా ఉంచడం జరిగింది. బీఆర్ఎస్ నేతలతో పాటు వివిధ పార్టీలు, ఎందుకంటే సాయన్న గతంలో టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో కొనసాగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేరిన తర్వాత కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో కూడా అనేక సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలకి కాకుండా మిగతా వారితో కూడా కొంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో సాయన్న కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కూడా తమను కలిసివేసినట్టు కూడా ఎవరిని అడిగినా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి లాస్య నందిత ఇంటికి చేరుకోబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి లాస్య నందిత పార్థివానికి నివాళులు అర్పిస్తారని తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలతో పాటు పెద్ద సంఖ్యలో కూడా జనమంతా ఇక్కడికి చేరుకోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ముందస్తుగా పోలీసులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు మేడారం టూర్ ముగించుకొని కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి కూడా నేరుగా ఆయన ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత కూడా లాస్య నందిత అంతిమ యాత్ర ప్రారంభంగా అవుతున్నట్టు తెలుసు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఇటు వెస్ట్ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో పూర్తి చేశారు. హరీష, కిరణ్, అంటే ఇప్పటి వరకు లాస్య నందిత నివాసానికి అంటే ప్రముఖులు ఎవరెవరు చేరుకున్నారు, ఎవరెవరు అక్కడికి వచ్చి నివాళులు అర్పించారు? ఆమె మరణ వార్త తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చెరువు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి నేరుగా ఆమె డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ పోస్ట్ మార్టం పూర్తయ్యే వరకు కూడా హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులంతా కూడా దగ్గరుండి ఆమెని పోస్ట్ మార్టం తంతు పూర్తి చేసి ఆమె పార్థివ దేహాన్ని ఇంటికి తరలించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీ కవితతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా దగ్గరుండి ఒకవైపు అక్కడ శ్మశాన వాటికలో అంత్యక్రియల ప్రక్రియతో పాటు ఇంటి వద్ద వచ్చే ప్రముఖులకు సంబంధించి కూడా అనేక ఏర్పాటు చేయడం జరిగింది.
కేటీఆర్ మినహా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా చేరుకో జరిగింది. స్పీకర్ కూడా కొద్ది గంటల క్రితం చేరుకొని లాస్యానందిత పార్థివానికి నివాళులు అర్పించడం కూడా జరిగింది. పొన్నం ప్రభాకర్ వచ్చారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ హాస్పిటల్ కు వచ్చి అక్కడ నివాళులు అర్పించడానికి వెళ్ళారు. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లకు పూర్తయింది. మొదటి నుంచి కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి ఆమెకి నివాళులర్పించేందుకు వస్తాను కొంత ఆలస్యం అవడంతో కూడా కొంత అంత్యక్రియల ప్రక్రియ కొంత ఆలస్యమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే అంత్యక్రియ ప్రక్రియను కూడా దాదాపుగా పూర్తి చేసింది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఆ పార్థివానికి నివాళులు అర్పించగానే ఇంటి వద్ద నుంచి కార్ఖానాలోని ఆమె ఇంటి వద్ద ఎక్కడైతే పార్థివాన్ని ఉంచారో అక్కడ నుంచి కూడా అంతిమ యాత్ర ఇటు వెస్ట్ మారేడుపల్లి శ్మశాన వాటి వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. హరీష. ఓకే కిరణ్.